నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవితంలో కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అనేది ఒక కీలకమైన ఆర్థిక వెసులుబాటు. అయితే దాని పునరుద్ధరణ, రీస్టోరేషన్ కాలపరిమితిపై ఇటీవల పెన్షనర్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. 15 సంవత్సరాలుగా ఉన్న రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? దాని నియమ నిబంధనలు ఏమిటి? పునరుద్ధరణ కాలంపై వివాదం ఎందుకు? ఉద్యోగ సంఘాలు ఏం చెబుతున్నాయి? ఏం చేస్తున్నాయి? అనే అంశాలపైన సమగ్రంగా అయితే పరిశీలిద్దాము. మొదటిది, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అంటే ఏమిటి? పదవీ విరమణ సమయంలో ఉద్యోగి తనకు మంజూరైన మూల వేతనంలో కొంత భాగాన్ని ఒకేసారి పెద్ద మొత్తంగా నగదు రూపంలోకి మార్చుకునే సౌకర్యాన్ని కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ అని అంటారు. దీనికి నియమాలు: ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 అపెండిక్స్ 4లోని కమ్యుటేషన్ రూల్స్ 1944 ప్రకారం ఒక ఉద్యోగి తన బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు కమ్యూట్ చేసుకోవచ్చు. ఎవరు అర్హులు? అంటే సూపరాన్యుయేషన్ అంటే నిర్ణీత వయసుతో రిటైర్డ్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ పొందిన ఉద్యోగులు కూడా అర్హులవుతారు కమ్యుటేషన్ సంబంధించి. మరి ఎవరు అనర్హులు అంటే పదవీ విరమణ సమయంలో న్యాయస్థానాలలో కేసులు లేదా క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్న వారికి కమ్యుటేషన్ మంజూరు చేయరు. ఆ కేసులు పరిష్కారం అయ్యాక నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది, కమ్యుటేషన్ పునరుద్ధరణ, రీస్టోరేషన్ మరియు 15 ఏళ్ల నిబంధన. ఉద్యోగి కమ్యూట్ చేసుకున్న 40% పెన్షన్ భాగాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల పాటు 180 నెలలు వడ్డీతో సహా నెలవారీ వాయిదాలలో అతని పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. ఈ 15 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత కట్ అవుతుందన్నమాట. సో, కట్ అవుతున్నటువంటి 40% మొత్తాన్ని తిరిగి పెన్షనర్‌కు చెల్లించడాన్ని పునరుద్ధరణ లేదా రిస్టోరేషన్ అంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 44 తే తేదీ డేటెడ్ ఆన్ 19థ్ ఫిబ్రవరి 1991 మరియు సర్క్యులర్ మెమో డేటెడ్ ఆన్ 11థ్ జూలై 1996 ప్రకారంగా కమ్యుటేషన్ తీసుకున్న తేదీ నుంచి 15 సంవత్సరాలు గడిచిన తర్వాత కమ్యూట్ చేయబడినటువంటి పెన్షన్ భాగం పునరుద్ధరించబడుతుందని అయితే ఉంది. మూడోది, 15 ఏళ్ల కాల పరిమితిపై వివాదం ఎందుకు? అసలు లెక్క ఏమిటి? అంటే ఉద్యోగ సంఘాలు మరియు నిపుణులు ఎత్తి చూపుతున్న ప్రధాన వాదన ఏమిటంటే ప్రభుత్వం అసలు మరియు వడ్డీని చాలా తక్కువ కాలంలోనే రాబట్టుకోగలుగుతున్నప్పుడు 15 ఏళ్ల పాటు రికవరీ చేయడం అన్యాయం అనేది వారి వాదన. కమ్యుటేషన్ ఫార్ములా: కమ్యూట్ చేయబడినటువంటి పెన్షన్ మొత్తం ఇంటూ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఇంటూ 12. సో, ఫ్యాక్టర్ అనేది 60 ఏళ్ళు రిటైర్ అయిన వారికి మరుసటి రోజు పుట్టినరోజును పరిగణలోకి తీసుకొని కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 8.194గా నిర్ణయించారు. ఐదవ కేంద్ర పే కమిషన్ సిఫార్సుల మేరకు అయితే ఈ విధంగా నిర్ణయించారు. సంఘాల వాదన: ఈ ఫ్యాక్టర్ 8.194 మరియు దానిపై వడ్డీ సుమారు 2.66 సంవత్సరాలు కలిపిన ప్రభుత్వం అసలు మొత్తాన్ని 10.85 సంవత్సరాల్లోనే దాదాపుగా 11 సంవత్సరాల్లోనే రికవరీ చేసుకుంటోంది. కానీ మరో 4 సంవత్సరాలు అదనంగా వసూలు చేయడం పెన్షనర్లను ఆర్థికంగా నష్టపరచమేనని వారు వాదిస్తున్నారు. నాలుగవది, న్యాయ పోరాటాలు మరియు ప్రభుత్వాల వైఖరి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు జరుగుతున్నాయి. సానుకూల సిఫార్సులు: ఐదవ కేంద్ర పే కమిషన్ పునరుద్ధరణ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని స్పష్టంగా సిఫార్సులు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. రెండవ జాతీయ జ్యుడిషియల్ పే కమిషన్, రిటైర్డ్ జస్టిస్ పివి రెడ్డి నేతృత్వంలోని ఈ కమిషన్ కూడా కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేసింది. కోర్టు తీర్పులు: పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులు ఇటీవల 800కు పైగా రెడ్ పిటిషన్లను కొట్టివేసి 15 ఏళ్ల రికవరీ రాజ్యాంగబద్ధమేనని సంచలన తీర్పు ఇచ్చింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి హైదరాబాద్ 1986 సుప్రీంకోర్టును ఉటంకిస్తూ 12 ఏళ్లకు తగ్గించాలని పిటిషన్ను తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిణామం. పిటిషనర్ల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కోర్టుకు వెళ్ళిన వారికే కాకుండా అక్టోబర్ 31, 2024 నాటికి 11 సంవత్సరాల 3 నెలలు అంటే 135 నెలలు చెల్లించిన పెన్షనర్స్ అందరికీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రికవరీ నిలుపుదల చేస్తూ మెమో కూడా జారీ చేసింది. ఇది పెన్షనర్స్‌కి అప్పటి వరకు తాత్కాలిక ఊరటనైతే ఇచ్చింది. ఇక ఐదోది ఉద్యోగ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ. కోర్టు తీర్పులు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, ఎస్‌జీపీఏ వంటి సంఘాలు న్యాయ పోరాటాల కంటే ప్రభుత్వంతో ప్రత్యక్ష సంప్రదింపుల మార్గాన్ని ఎంచుకున్నాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తి. కేరళ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పునరుద్ధరణ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాయని, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుత డిమాండ్. హైకోర్టులో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రికవరీ నిలుపుదల మెమో స్థానంలో పునరుద్ధరణ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు అంటే 135 నెలలు పరిమితం చేస్తూ శాశ్వత జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడానికి సిద్ధమవుతున్నాయి. పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. 30-35 ఏళ్ల రాష్ట్రానికి సేవ చేసి వృద్ధాప్యంలో ప్రశాంత జీవితం కోరుకునే పెన్షనర్ల పట్ల ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో కాకుండా సంక్షేమ దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 38 ఏళ్ల క్రితం నాటి సుప్రీంకోర్టు తీర్పును, మారిన జీవన ప్రమాణాలు, తగ్గిన వడ్డీ రేట్లు నేపథ్యంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ కాలం పరిగణనలోకి తీసుకొని కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని తగ్గించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ నైతిక బాధ్యత. ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని లక్షలాది మంది పెన్షనర్స్ అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, పెన్షనర్ల కమ్యూటేషన్ పునరుద్ధరణ, 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా? న్యాయ పోరాటాలు, ప్రభుత్వ నివేదికలు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి ఏపీలో గతంలో హైకోర్టు మరియు ప్రభుత్వం కూడా ఈ విధంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కమ్యూటేషన్ నిలిపివేయాలి అని చెప్పి ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి అయితే ఇంప్లిమెంట్ చేసింది. కానీ తదుపరి ఉత్తర్వులు ఏమొచ్చిందంటే కమ్యూటేషన్ అనేది 15 సంవత్సరాలు సమంజసమే అని అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో, అప్పటికి 6 నెలలు గడిచిన నేపథ్యంలో ఈ 6 నెలలకు సంబంధించినటువంటి కమ్యూటేషన్ అమౌంట్‌ని 12 సమాన వాయిదాలలో ప్రతి నెల కూడా సో, ప్రతి నెల రూ. 2,000 కమ్యూటేషన్‌కు కట్టయ్యే వాళ్ళెవరైనా ఉన్నట్లయితే వారికి ఈ 2,000తో పాటు మరొక రూ. 1,000 ఈ విధంగా 12 నెలలు 3,000 కట్టయ్యేటట్టుగా అయితే మళ్ళీ జీవోను అంటే మళ్ళీ మెమో జారీ చేయడం చాలా దురదృష్టకరం అని అయితే చెప్పాలి.